సినిమాలలో సైతం దిగజారుడు భాషకి ఎదుర్కొన్న ప్రాంతం పెద్దాపురం. పెద్దాపురం పంకజం లాంటి పాత్రలే సృష్టించారు. ఊరంతా కూడా వ్యభిచార గృహాలే అన్నట్టు, కానీ అక్కడ ఉన్నది 30% ఏరియాలో వ్యభిచార గృహాలు ఉంటే మిగతా ప్రాంతం అంతా సామాన్య ప్రజలే. కానీ వాళ్ళందరూ భయంతో బతకాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ అమ్మాయిల కోసం వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళని చూసినప్పుడు అందంగా కనబడితే వాళ్ళ వెనక పడ్డటువంటిది మద్యం మత్తుల్లో అట్టంటి బాధలు పడ్డటువంటి ఊరు పెద్దాపురం. చివరికి పెద్దాపురం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకాడినటువంటి రోజులు. అట్లాంటి దశ నుంచి పెద్దాపురం అబ్బాయిని చేసుకున్నా ఏం సంబంధాలు ఉన్నాయో అన్నటువంటి కోణంలో సాగినటువంటి లోకల్ పెళ్ళిళ్ళు తప్పించి ఇతర ఊళ్ళు ఇతర ఏరియాలు చేసుకోలేనంతటి దారుణమైన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఈ పెద్దాపురం మంగళగిరిలో ఆ టెంపుల్ దగ్గరలో, లేకపోతే గుడివాడ పాటి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరది, ఇట్లాంటి ఆ ఏరియాలో జరిగినటువంటి ఘోరాలు, ఏళ్ల తరబడి వ్యభిచార గృహాలు అవన్నీ తర్వాతి కాలంలో కంట్రోల్ అయితే ఇప్పుడు మళ్ళీ మొదటి రోజుకు వచ్చింది. పెద్దాపురంపై మళ్ళీ పాత ముద్ర అన్నటువంటి దాన్ని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. పెద్దాపురం ఒకప్పుడు వ్యభిచారానికి కేరాఫ్ అనేలా ఈ ఊరికి ముద్రపడిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక యువత, పోలీసులు కొన్ని దశాబ్దాలకు కృషి చేసి ఆ మచ్చను తొలగిస్తే 3 ఏళ్లుగా ఇక్కడ మళ్ళీ వ్యభిచారం జోరందుకుంది అంటూ అమాయకతలకు ముఠాలు గాలం వేస్తున్న డబ్బు విలాసాలు ఆశ చూపి నరకం చూపెడుతున్నాయి. ప్రేమ పెళ్లితోనూ పేరుతో కూడా అమ్మాయిలను తెచ్చి బలవంతంగా రూపులకు దిగుతున్నారు. ఆశ్రయం పేరిట ఓ బాలిక జీవితం ఛిద్రమైంది. నిర్వాహకులతో కొందరు పోలీసులు లాలుచిపడ్డారు. హత్యలకు దారితీస్తున్న ముఠా తగాదాలంటూ మొన్న మధ్యన పోలీసు అధికారి మీద చర్యలు కూడా తీసుకున్నారు. బట్ ఒక్కసారి ఇది ప్రారంభమయ్యాక, ఇదివరకు నేను వీటి మీద జాయింట్గా పోలీసులు రెవెన్యూలతో కలిపి జాయింట్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అట్లాగే స్వచ్ఛంద సంస్థతో కలిపి జాయింట్ ఆపరేషన్ చేసిన ఏకైక పని ఏంటంటే ఒక్క వ్యభిచార గృహానికి సంబంధించి దొరికిన వాళ్ళందరి మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడం. అదే సందర్భంలో వాళ్ళకి పీటా యాక్ట్ కిందన ఆ నిర్వాహకులందరినీ అరెస్టులు చేయటం. అలాంటి కఠినమైన వ్యవహారాలు తీసుకోబోతే ఈవెన్ వాళ్ళకి సహకరించే పొలిటీషియన్ల మీద కూడా పెట్టాలి అట్లాంటి కేసు, పోలీసుల మీద కూడా పెట్టాలి అట్లాంటి కేసు, లేకపోతే ప్రమాదం.